ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా సాగుతున్న కాకి వర్సెస్ ఖాదీ పోరు ఇప్పుడు సరికొత్త మలుపులు తిరిగింది. ముఖ్యంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మరియు ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ మధ్య నెలకొన్న వైరం కేవలం వ్యక్తిగత విమర్శలకే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. గతంలో రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసింది. ఆ సమయంలో సిఐడి అదనపు డీజీగా ఉన్న సునీల్ కుమార్ తనను చిత్రహింసలు గురిచేశారని రఘురామ్ చేసిన ఆరోపణలు ఇప్పటికీ రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి. ఇటీవల సునీల్ కుమార్ సోషల్ మీడియాలో వేదికగా చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత రాజేశాయి. రఘురామ్ ఎముకలు విరగలేదని, ఆటలో పడిపోయినా అంతకంటే ఎక్కువ గాయాలవుతాయని సునీల్ కుమార్ చేసిన సెటర్లు రఘురామ్కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దీనికి ప్రతీకగా రఘురామకృష్ణరావు ఇచ్చిన కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. తనను హింసించిన తీరును వివరిస్తూ సునీల్ కుమార్ అబద్ధాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి బాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తనను హింసించిన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ముఖ్యంగా రామతీర్థం ఘట్టం మరియు శ్రీరామ్ దేవాలయాలపై జరుగుతున్న దాడులు అంశాన్ని కూడా ఈ చర్చలోకి తీసుకువచ్చారు. గతంలో శ్రీరామ విగ్రహం ధ్వంసం అయినప్పుడు దర్యాప్తు అధికారికంగా ఉన్న సునీల్ కుమార్ వ్యవహార శైలిపై రఘురామ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాల పట్ల మరియు ధర్మం పట్ల సునీల్ కుమార్కు ఉన్న వైఖరిని ఆయన ప్రశ్నిస్తూ ఒక వర్గానికి కొమ్ము కాస్తూ సనాతన ధర్మానికి కించపరిచేలా వ్యవహరించడం సమంజసం కాదని రఘురామ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు ఒక కొత్త మతపరమైన రాజకీయ కోణాన్ని సంతరించుకుంది. శ్రీరామ మందిరం మరియు హిందూ మనోభావాలు చుట్టూ తిరుగుతున్న ఈ చర్చ ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. ప్రభుత్వం మరింత మారిన తర్వాత పాత కేసులు విచారణ వేగవంతం కావడంతో సునీల్ కుమార్ వంటి అధికారులు ఇరకట్లో పడ్డాన్ని రఘురామ వర్గీయులు వాదిస్తున్నాయి. మరోవైపు తనపై జరుగుతున్న విచారణలు నిష్పక్షపాతంగా జరగాలంటే రఘురామను కూడా పదవి నుంచి తొలగించాలని సునీల్ కుమార్ డిమాండ్ చేయడం విశేషం. ఈ పరిణామాలు గమనిస్తుంటే రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రఘురామకృష్ణరాజు తన పదునైన వాగ్దాటితో సునీల్ కుమార్ను ఆత్మరక్షణలో పడేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పోరు కేవలం కస్టోడియల్ టార్చర్ కేసుకు పరిమితం కాకుండా రాష్ట్రంలోని దేవాలయ పరిరక్షణ మరియు అధికారుల అతి ప్రవర్తన వంటి అంశాలపై పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. అటు కూటమి ప్రభుత్వం కూడా ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సంకేతాలు ఇస్తుంది. చట్టం ముందు అందరూ సమానమేనని నిరూపిస్తామని రఘురామ్ చేస్తున్న వ్యాఖ్యలు సునీల్ కుమార్ భవిష్యత్తుపై నిలిమినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి.